నాకు నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచనలో మీరు ఉన్నారా? నాలో కాన్ఫిడెన్స్ ఏమైపోయింది, నాకు ధైర్యం సరిపోవడం లేదేంటి అన్న ఆలోచనలో మీరు ఉన్నారా? నాలో ఎందుకని ఆ మంచితనం పోయింది, నాకు చెడ్డ వ్యక్తిగా నాకు నేను ఎందుకు కనిపిస్తున్నాను అని అనుకుంటున్నారా? మీలో ఆ హార్డ్ వర్క్ చేసే గుణం పోయి లేజినెస్ మీలో వచ్చేస్తుందా? అసలు మీతో మీరు సాటిస్ఫైగా లేరా? ఎందుకు నేను ఇంత నెగిటివ్గా మారిపోయాను అన్న ఆలోచనలో మీరు ఉన్నారా? దానికి సమాధానం కోసం వెతుకుతున్నారా? చూడండి, మీకు అర్థమయ్యే విధంగా, అసలు సమస్య ఏంటో తెలుసుకునే విధంగా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. దాని ద్వారా మన లైఫ్ని మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏంటా ఇన్సిడెంట్ అంటే, ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి ఒక రాజు, ఆ రాజుకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఒకసారి తన రాజ్యంలో ప్రకటిస్తాడు, నా రాజ్యంలో ఉన్నటువంటి ఈ గోడ మీద ఒక మంచి పెయింటింగ్ కావాలి, అర్థవంతమైన పెయింటింగ్ కావాలి, ఎవరు దీని మీద మంచి పెయింటింగ్ వేస్తారని చెప్పి ప్రకటిస్తే చాలామంది పెయింటర్స్ వస్తారు. వచ్చి దాంట్లో నుంచి ఒక పెయింటర్ సెలెక్ట్ అవుతాడు. అతనికి అవకాశం వస్తుంది, ఆ సీనియర్ మోస్ట్ పెయింటర్ అతనికి అవకాశం వస్తుంది. అతను అంటాడు, మహారాజా నాకు అవకాశం ఇవ్వండి, ఈ గోడ మీద అద్భుతమైన ఒక పిక్చర్ నేను డ్రా చేస్తాను, చాలా కలర్ఫుల్గా చాలా అర్థవంతంగా ఉండే విధంగా నేను చేస్తాను, నాకు అవకాశం ఉండని ప్రశ్నిస్తాడు. సంభాషణ తర్వాత అతనికి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే అవకాశం సీనియర్ మోస్ట్ పెయింటర్కి వస్తుందో అంతలోనే ఆ సభలో కూర్చున్న ఒక యంగ్ పెయింటర్ ఉంటాడు, ఒక యువకుడు ఉంటాడు. అతను లేసి, మహారాజా నాదొక విన్నపం ఉంది, నాదొక రిక్వెస్ట్ ఉంది అంటాడు. ఏంటి నీ విన్నపం ఏంటి, నీ రిక్వెస్ట్ ఏంటి అంటే, మహారాజా ఈ గోడకి ఎదురుగా ఉండండి, ఈ గోడ మీద నాకు కూడా పెయింట్ వేసి ఒక అవకాశం ఇవ్వండి. ఏం పెయింట్ చేస్తావు నువ్వు అంటే, ఇతను ఏదైతే ఇక్కడ పెయింట్ చేస్తాడో యాజ్ ఇట్ ఈస్గా అదే పెయింటింగ్ నేను ఇక్కడ ఆపోజిట్లో చేస్తాను, కాకపోతే చూడకుండా చేస్తాను. అతను ఏ పెయింట్ వేసినా కానీ, అతను ఎలాంటి పిక్చర్ వేసినా కానీ చూడకుండా నేను ఇక్కడ డ్రా చేస్తాను, నేను ఇక్కడ పెయింటింగ్ వేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి. నేను అసలు అతన్ని చూడకుండా మధ్యలో అడ్డు తెరదన కట్టండి, నాకు అది కనబడకుండా అవసరమైతే కాపలా కూడా ఎవరన్నా పెట్టండి, నేను చూసే అవకాశం లేకుండా చూడకుండా నేను ఉన్నది ఉన్నట్లుగా అచ్చుగుద్దే విధంగా పెయింట్ చేస్తాను అంటాడు. ఈ మాట విన్న తర్వాత రాజుకి ఆశ్చర్యం అనిపిస్తుంది, అది ఎలా సాధ్యమవుతుంది, సరే చూద్దాం కదా అని చెప్పేసి అవకాశాన్ని ఇస్తాడు. మరి అవకాశం వచ్చిన తర్వాత రెండో రోజు నుంచి పని మొదలవుతుంది. ఈ సీనియర్ మోస్ట్ పెయింటర్ తనకు కావాల్సిన పెయింట్స్, ఆయిల్స్, తనకు కావాల్సిన బ్రష్ అన్నీ కూడా తెచ్చుకుంటాడు. ఈ యంగ్ పెయింటర్ ఎవరైతే ఉన్నాడో ఒక బకెట్, దాంట్లో నీళ్లు, ఒక క్లాత్ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే పని మొదలవుతుంది. రెండు గోడలకి మధ్య ఒక అడ్డుతెర కట్టేస్తారు, కనబడకుండా ఇతన్ని చూడకుండా కాపలా కూడా పెడతారు. ఎలా చేస్తాడో చూద్దామని చెప్పేసి పని మొదలవుతుంది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఈ సీనియర్ మోస్ట్ పెయింటర్ తను పూర్తిగా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాడు. అద్భుతమైన తను అనుకున్న విధంగా కలర్ఫుల్గా చాలా అర్థవంతంగా ఉన్న పెయింటింగ్ వేయడంలో. 1 రోజు అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది, 1 వారం అయిపోతుంది. ఇదే విధంగా 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు పెయింటింగ్ వేయడం కంప్లీట్ అయిపోతుంది. ఆ సీనియర్ పెయింటర్ అంటాడు, నా పని పూర్తి అయిపోయింది, నేను వెయ్యాలనుకున్న పిక్చర్ కంప్లీట్ చేసేసాను అంటాడు. అప్పుడు ఈ రెండో వ్యక్తిని అడుగుతారు, యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను అడుగుతారు, నీ పని పూర్తయిందంటే నా పెయింటింగ్ కూడా పూర్తయిపోయింది, నా పని కూడా పూర్తయిపోయింది అంటాడు. సరే, ఈ విషయం మహారాజుకు తెలుస్తుంది. మహారాజు చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు, అదేంటో చూద్దాం, తెలుసుకుందామని. రెండో రోజు మహారాజులు వారు అక్కడ వీక్షిస్తున్నారు, అక్కడ సందర్శిస్తున్నారు, విజిట్ చేస్తున్నారు చూడడం కోసం. వచ్చి మొదటి వ్యక్తి ఏదైతే పెయింట్ వేశాడో అది చూసి తన్ను మర్చిపోతాడు మహారాజు. అంత కలర్ఫుల్గా, అంత యునిక్గా అక్కడ ఉన్నటువంటి ప్రతి దాంట్లో గొప్ప గొప్ప అర్థాలు ఉన్నటువంటి ఆ పిక్చర్ని చూసి నిమగ్నం అయిపోతాడు, తను మర్చిపోతాడు. చాలా మంచిగా ఉన్నటువంటి పెయింటింగ్. దాదాపు అర్ధగంట సేపు అక్కడ నిల్చొని దాన్ని చూస్తాడు, దాన్ని పొగుడుతాడు. సరే, ఆ రెండో పెయింటింగ్ ఉంది కదా, ఆ యంగ్ పర్సన్ చేస్తాన్నాడు కదా అని చెప్పేసి మధ్యలో ఉన్న తెర తీసి చూస్తే ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడున్న పెయింటింగే ఆ గోడ మీద కూడా ఉంది. ఇక్కడున్న అన్ని కలర్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడున్న పూర్తి డిజైన్ అక్కడ ఉంది. చిన్న చిన్న విషయాల్లో కూడా తేడా లేకుండా ప్రతి చిన్న విషయం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ గోడ మీద ఉంది. ఆశ్చర్యపోతారు, ఎలా జరిగింది, మహా అద్భుతంగా జరిగిపోయింది అని చెప్పేసి ఇతనికి ఏదైతే బహుమానం ఇచ్చాడో అంతకన్నా డబల్ బహుమానం యంగ్ పెయింటర్కి ఇస్తాడు. ఇచ్చి అడుగుతాడు, ఎలా సాధ్యమైంది, నువ్వు చూడకుండా ఎలా పెయింటింగ్ వేయగలిగావు అని ప్రశ్నిస్తే ఆ బాబు చెప్తాడు, ఆ యంగ్ పెయింటర్ చెప్తాడు, మహారాజా నేను చేసింది ఏమీ లేదు, నేను పెయింటింగ్ ఏమీ వేయలేదు, నేను చేసింది ఏంటంటే ఈ గోడకి ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే గోడ ఉందో ఈ మార్బుల్ గోడ మీద నేను క్లాత్ తీసుకుని, నీళ్లు తీసుకుని దాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాను. శుభ్రం చేస్తూ 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 ఆ మార్బుల్ని ఎంత షైనప్ చేశానంటే అది అద్దంలా మెరిచే విధంగా, అద్దంలా కనబడే విధంగా మార్బుల్ని తయారు చేశాను. ఇప్పుడు దీని ఎదురుగా ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్లుగా దీంట్లో కనబడే విధంగా నేను చేశాను, అంతే మహారాజ్, అంతకు మించి నేనేమీ చేయలేదు అంటాడు. ఇది అక్కడ చేసినట్టు తన యొక్క పని. మరి దీనికి మన లైఫ్కి ఏంటి సంబంధం?
ఇక్కడ ఈ స్టోరీ, ఈ ఇన్సిడెంట్ ఏదైతే మనం చూసామో, దీని ద్వారా మనకు వస్తున్న మెసేజ్ ఏంటి? ఈ మార్బుల్ కనుక మంచి షైనింగ్ లేకపోతే, దాని మీద మరకలు ఉంటే, దాని మీద దుమ్ము ధూళి ఉంటే, ఎదురుగా ఉన్నది దాని మీద రిఫ్లెక్ట్ అవ్వదు, దానిలో కనిపించదు. అది ఎంత క్లీన్గా ఉంటే అంత క్లీన్గా ముందున్న ప్రతీదీ కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ప్రతి మనిషి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, మీరు కానివ్వండి, మీరు కానివ్వండి, మనందరము కూడా, మనందరిలో ఒక గొప్ప పాజిటివిటీ ఉంది, మనందరిలో కూడా గొప్ప మంచితనం ఉంది, మనందరిలో కూడా గొప్ప కాన్ఫిడెన్స్ ఉంది, మనందరిలో ఒక మంచి గుడ్నెస్ అనేది ఉంది, మనందరిలో హార్డ్ వర్క్ చేసే తత్వం మనలో ఉంది. ఇది లోపల ఉంది. ఉన్నది ఉన్నట్లుగానే బయటికి రావాలి. కానీ మధ్యలో ఒక మసక వచ్చేసింది, మధ్యలో దుమ్ము వచ్చేసింది, మధ్యలో క్లారిటీ మిస్ అవుతుంది. ఎందుకని? మనలో ఉన్న పాజిటివిటీ బయటకు వచ్చేసరికి నెగిటివ్గా ఎందుకు మారుతుంది? మనలో ఉన్న కాన్ఫిడెన్స్ బయటకు వచ్చేసరికి అధైర్యంగా ఎందుకు మారిపోతున్నాము? మనలో ఉన్న గుడ్నెస్ బయటకు వచ్చేసరికి బ్యాడ్నెస్గా ఎందుకు మారిపోతుంది? మనలో ఉన్న హార్డ్ వర్క్ అనేటువంటి తత్వము బయటకు వచ్చేసరికి లేజినెస్గా ఎందుకు మారిపోతుంది? ఎందుకు అంటే మనం వింటున్నటువంటి మాటలు, మనం చూస్తున్నటువంటి పరిసరాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, మనం నెగిటివ్ మాటలు వింటున్నాం, నెగిటివ్ ప్రజలతో ఉంటున్నాం, నెగిటివ్ విషయాలు చూస్తున్నాము, వింటున్నాము, చదువుతున్నాము. వీటి వల్ల పొరలు ఏర్పడి ఆ మొత్తం కూడా మసగ్గా వచ్చేసి లోపల ఉన్న కాన్ఫిడెన్స్ బయటికి రావట్లేదు, లోపల ఉన్నటువంటి పాజిటివిటీ బయటికి రావట్లేదు. అంటే మన యొక్క ఒరిజినాలిటీ మిస్ అయిపోయింది. ఉన్నది బయటికి రిఫ్లెక్ట్ అవ్వటం లేదు, ఉన్నది ఉన్నట్లుగా బయటికి రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ విధంగా అయితే ఆ యంగ్ పెయింటర్ దాన్ని క్లీన్ చేశాడో, దాన్ని శుభ్రం చేశాడో, ఉన్నది ఉన్నట్లుగా రిఫ్లెక్ట్ అయ్యి కనబడే విధంగా చేశాడో, ఆ పని మనం చేయాలి. మనలో నుండి ఆ నెగిటివ్ థింకింగ్ వచ్చేసిందే, తీసేయగలగాలి. మనలో నుండి ఆ లేజినెస్ ఉందే, దాన్ని తీసేయగలగాలి. మనలో ఉన్నటువంటి ఆ ధైర్యం ఉందే, దాన్ని తీసేయగలగాలి. మనలో ఉన్నటువంటి ఆ బ్యాడ్నెస్ ఉందే, దాన్ని తీసేయగలగాలి. ఎలా తీస్తాం? ఒకటే విధానం. మన పరిసరాలలో ఉన్నటువంటి మన స్నేహితులు, మనం చదువుతున్న పుస్తకాలు, మనం చూస్తున్నటువంటి విషయాలు, ప్రతిదీ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని తయారు చేసుకొని మన ఆలోచనలు పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆడిట్ చేయాలి. ఏం ఆడిట్ చేయాలి? మన కంపానియన్షిప్ ఆడిట్ చేయాలి. మనం ఎవరితో ఉన్నాము, మన స్నేహితులు ఎవరెవరి మాటలు వింటున్నాము, ఎలాంటి పరిసరాల్లో ఉంటున్నాము, మనం ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాము. మనం పాజిటివ్ వాళ్ళతో ఉంటే మన మీద ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, మన నెగిటివ్ వాళ్ళతో ఉంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ కాన్ఫిడెన్స్, స్వచ్ఛమైన పాజిటివిటీ, ఆ స్వచ్ఛమైన హార్డ్ వర్క్నెస్, ఆ స్వచ్ఛమైన గుడ్నెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే దానికి తగ్గ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అలాంటి ఆలోచనలు వచ్చే విధంగా మనం క్లీనప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా నెగిటివ్ మాట విన్నాం, తీసుకుని ఆ నెగిటివ్ ఆలోచించుకుంటూ 1, 4, 10 సార్లు ఆలోచించుకొని మనలో ఉన్న పాజిటివిటీ మీద నెగిటివ్ బరువు ఎక్కువైపోతుంది. కాబట్టి మన వాతావరణం, వినే విషయాలు, చూసే విషయాలు, ఉన్న వాతావరణాన్ని కూడా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మనము ఉదయమే లేచి మోటివేషనల్ వీడియో చూసామనుకోండి, ఆ రోజు మోటివేటెడ్గా ఉంటాం. ఉదయం చూసి ఒక నెగిటివ్ విషయాలు విన్నాం అనుకోండి, దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన చుట్టూ ఉన్నదాన్ని క్లీన్ చేయాలి, మన లోపల ఉన్నదాన్ని క్లీన్ చేయాలి. అప్పుడే మన లైఫ్ పాజిటివ్గా ఉంటుంది, మనం కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళగలుగుతాం. ఆ నెగిటివ్ థాట్స్ వదిలేసి పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంది. మనం గడిపినటువంటి 20, 30, 40, 50 సంవత్సరాలలో అనేక రకాల తెరలు, అనేక రకాల దుమ్ము, అనేక రకాల నెగిటివ్ ఆలోచనలు కవరేజ్ చేసేసి ఉన్నాయి. వాటన్నిటిని దూరం చేసి ద రియాలిటీని బయటికి తీసుకొచ్చి కోసము, మన ఫ్యూచర్ని చేంజ్ చేసుకోవడం కోసమే ఒక అద్భుతమైన ఒక వర్క్షాప్ నేను డిజైన్ చేశాను. 2 days చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్. మీ భవిష్యత్తును మార్చుకోండి. ఎలా? ఆలోచనలు మార్చుకోవడం ద్వారా, పద్ధతులు మార్చుకోవడం ద్వారా. ఇది ఎలా? అదే 2 రోజుల వర్క్షాప్. మన యొక్క జీవితంలో మనం అనుకున్నట్టుగా సాధించడం కోసము, మన జీవితంలో క్లియర్ విజన్ సెట్ చేసుకోవడం కోసము, మనం సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా చేసుకోవడం కోసము, మనలో ఉన్న నెగిటివిటీని వదిలేసి పాజిటివ్ ప్రపంచంలోకి రావడం కోసము, మన రిలేషన్షిప్ని మెరుగుపరచడం కోసము, మనల్గా ప్రజెంట్ చేసుకోవడం కోసము, గొప్ప భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం కోసము చేంజ్ యువర్ ఫ్యూచర్ అని 4th బ్యాచ్ కండక్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ 1st, 2nd, 3rd బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. దాంట్లో వచ్చినటువంటి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో అద్భుతమైన మార్పును వాళ్ళు చూశారు. వాళ్ళు వచ్చిన మార్పు వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడగలిగారు. గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. నిజంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, మీలో ఒక మార్పును మీరు కోరుకుంటున్నారా? మీరు నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? మీ ఫ్యూచర్ని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా స్థాయికి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, బాధ్యత నేను తీసుకుంటాను.
నిర్ణయం మీరు తీసుకోండి. వర్క్షాప్కి రావాలి అని నిర్ణయం మీరు తీసుకోండి. వచ్చిన తర్వాత మీ ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేయాలో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నేను మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్లో జరగబోతున్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతున్న 2 days వర్క్షాప్, స్టార్ అకామిడేషన్తో పాటు మంచి ఫెసిలిటీస్తో పాటు మీ ఆలోచనలో గొప్ప మార్పు వచ్చే విధంగా జరగబోతుంది ఈ 2 days వర్క్షాప్. పాజిటివ్ వైబ్రేషన్స్తో కూడినటువంటి ఈ వర్క్షాప్ మీకోసం నేను డిజైన్ చేస్తున్నాను. డోంట్ మిస్ దిస్ వర్క్షాప్. ఈ వర్క్షాప్లో వెంటనే సీట్ బుక్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. 2 రోజులు మనం కలిసి ఉంటాం. కలిసి అనేక విషయాల మీద డిస్కస్ చేస్తాం. ఈ వర్క్షాప్ యాక్టివిటీస్ బేస్డ్ మీద ఉన్న వర్క్షాప్. యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. గేమ్ ద్వారా లెర్నింగ్ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ అంటే గేమ్. యాక్టివిటీ ద్వారా నేర్చుకుని జీవితంలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. రావటం మాత్రమే మీ బాధ్యత. ఆ తర్వాత మార్పు మొదలయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత నాది. ఐ వెల్కమ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.